బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్ట్ సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలో పరిశీలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. భూ వివాదాల సమస్యలపై అధికారుల వ్యవహారం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని, పరిష్కారం చూపకుండా బదిలీ చేయటమే పరిష్కారం అనుకోవటం సరికాదని హితవు పలికారు. అయితే 2019 తర్వాత న్యాయబద్ధంగా జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లను తప్పుబట్టలేమని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రికార్డును మార్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. ఈ నెలలో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. కొన్ని శాఖల సరిహద్దులు చెరిపేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. 22A లాంటి చిక్కుముడులు కూడా అనేకం ఉన్నాయన్నారు బాబు. అయితే ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూనే రోజువారీ పరిపాలన చూసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే కాకినాడ పోర్ట్ అలాగే సెజ్లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న భూ వ్యవహారానికి సంబంధించి ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి పరిశీలిస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు సెజ్ వ్యవహారాల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారంలో ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలి. దీనికి సంబంధించి అధికారులతో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం. భూ వివాదాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని రీతిలో గత 5 సంవత్సరాల అక్రమాలు జరిగినాయి. ఈ మధ్య కాలంలో చాలా ఫిర్యాదులు రావడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని ఫిర్యాదులు వస్తాయి ఏమిటనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అధికారులు పరిష్కారం తప్పకుండా తన సీట్ నుంచి వేరొకరికి బదిలీ చేయడం పరిష్కారం అనుకోవడం సరికాదని చెప్పి చంద్రబాబు ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఫిర్యాదుదాడికి పరిష్కారం లభించే దానిపైనే కసరత్తు చేస్తా ఉన్నాము. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని సాధ్యం కానివి, కొన్ని కుటుంబ వివాదాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నింటి పరిష్కారమే తమ లక్ష్యంగా కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అలాగే 2019 తర్వాత జరిగిన న్యాయబద్ధంగా జరిగిన అన్ని అమ్మకాలు, కొనుగోలు తప్పు పట్ల కొన్ని సక్రమంగా ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు కూడా గుర్తించాం. రికార్డులను కావాలనే మార్చి పరిష్కారాలకి మార్గం లేకుండా చేశారు. కానీ వాటన్నిటిని కూడా రికార్డులను పరిశీలించి న్యాయపరమైన అంశాలకు సంబంధించి కూడా తాము దృష్టి పెడతామని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి ఊరికే కాగితాలు రావు, ఫిర్యాదులు వాళ్ళు ఇబ్బందులు ఉంటేనే వస్తాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. వారి నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. 22A లాంటి చిక్కుముడులు కూడా అనేకంగా ఉన్నాయి. వాటి నుంచి కూడా ప్రతి ఒక్కటి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. అలాగే రోజువారీ పరిపాలనకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఫిర్యాదులు పరిష్కరించుకుంటూ గతంలో ఉన్న చిక్కుముళ్లను విడుచుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పి సీఎం అయితే చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా అధికారం అండగా గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారాలు వాటా తీసుకున్న సంఘటన గత 5 ఏళ్లలోనూ జరిగింది. ఇటువంటి సంఘటనలు భారతీయ చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పి సీఎం చంద్రబాబు అయితే స్పష్టమైన ఒక మాటలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా కొత్త వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఏం చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు అంటున్నారు. రత్న రైట్ శివ, ఉద్దేశపూర్వకంగానే రికార్డుల మార్పు చేశారు, ఇది చేస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబు అంటున్నారు. అదే విధంగా ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకొని ఉంటున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా గత కొంతకాలంగా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి కానీ వారికి కన్ను పడితే ఖచ్చితంగా దాన్ని కబ్జా చేయటం, లేకపోతే బలవంతంగా రాయించుకోవటం, బెదిరించి చేసిన సంఘటనలు గత 5 ఏళ్లలో కోకోలలుగా జరిగినాయి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఒకవైపు పరిష్కారం చేస్తూనే ఉన్నప్పటికీ మరొక వైపు ఏ రోజుకు ఆ రోజు సమస్యల గుట్టగుట్టలు వచ్చి పడుతున్నాయి. అయినప్పటికీ వీటన్నిటిని పరిష్కరించి ప్రజలకి న్యాయపరమైన పాలన అందించడంతో పాటు ఏ ఒక్కరూ కూడా వారు ఆస్తులను కోల్పోయిన వాటిని కూడా తిరిగి సాధించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు అయితే స్పష్టమైన ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థాంక్యూ.